Hello everyone, I'm Aditya. Welcome to my channel. వాట్ ఈస్ బీటీ కాటన్? ఇది ఒక జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్ వెరైటీ. ఇది ఎలా ఆరిజినేట్ అయిందంటే బ్యాసిల్లస్ థురింజినెసిస్ అనే బ్యాక్టీరియా నుండి తీసుకున్న జీన్ని కాటన్ జీనోమ్లోకి ఇన్సర్ట్ చేయడం వల్ల తయారవుతుంది. దీనివల్ల రైతులకి ఏం లాభం? పత్తి మొక్కలు, బోల్వర్మ్ వంటి పురుగుల వల్ల వచ్చే నష్టాన్ని నివారించడానికి ఇన్సెక్టిసైడ్స్ వాడేవారు. అలా కాకుండా పురుగులను నివారించడానికి బీటీ కాటన్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఇందులో ఉండే క్రైవన్-ఏసీ జీన్ పురుగుల కడుపులో విషపూరిత ప్రోటీన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రోటీన్ వల్ల పురుగులు చనిపోతాయి, కానీ మనుషులు లేదా జంతువులకు హాని ఉండదు. అలా బీటీ కాటన్ని ఇండియాలో కల్టివేట్ చేయడం వల్ల అధిక దిగుబడి పెరిగింది. హిస్టరీ ఆఫ్ బీటీ కాటన్. 1993లో బీటీ కాటన్ ఫస్ట్ ఫీల్డ్ ట్రయల్స్ యుఎస్లో స్టార్ట్ చేశారు. 1995లో కమర్షియల్ అప్రూవల్ వచ్చింది. 1997లో బీటీ కాటన్కి చైనా కూడా అప్రూవల్ ఇచ్చింది. అండ్ ఫైనల్లీ మార్చ్ 2002 ఇండియా అఫీషియల్లీ అప్రూవ్డ్ ద కమర్షియల్ కల్టివేషన్ ఆఫ్ బీటీ కాటన్. మైకో అండ్ ఇండియన్ సీడ్ కంపెనీ అండ్ మాన్సాంటో మల్టీనేషనల్ కంపెనీల జాయింట్ వెంచర్తో బీటీ కాటన్ని ఇండియాలో డెవలప్ చేశారు. ఫార్మేషన్ ఆఫ్ బీటీ కాటన్. దీంతో మొదటిది ఐసోలేషన్ ఆఫ్ బీటీ జీన్, అంటే బీటీ జన్యువుని వేరు చేయడం. దీంట్లో బ్యాసిల్లస్ థురింజినెసిస్ అనే నేలలో ఉండే బ్యాక్టీరియా, దిస్ జీన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఇన్సెక్టిసైడల్ ప్రోటీన్ విచ్ కిల్స్ ద టార్గెట్ పెస్ట్. కీటకాలని నివారించడానికి ఉపయోగపడే ప్రోటీన్ ఈ జీన్ ఉత్పత్తి చేస్తుంది. తర్వాత వేరు చేసిన బీటీ జీన్ ఇతర అవసరమైన డిఎన్ఏ సీక్వెన్స్తో కలిపి ఒక జెనెటిక్ కన్స్ట్రక్ట్ని తయారు చేస్తారు. దీనినే ట్రాన్సిన్ క్యాసెట్ అంటారు. దీనిలోని ముఖ్యమైన భాగాలు ఏంటంటే CAMV35S ప్రమోటర్. ఇది ఆన్ స్విచ్లా పనిచేసి మొక్క లోపల బీటీ ప్రోటీన్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. నెక్స్ట్, టార్గెట్ జీన్ ఇన్సెక్టిసైడల్ బీటీ ప్రోటీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. టర్మినేటర్ సీక్వెన్స్ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ ముగిసిందని సూచిస్తుంది. జెనెటిక్ మార్కర్ ఇది ఒక యాంటీబయాటిక్ లేదా కలుపు నివారణ చేసే జీన్. ఇది జెనెటిక్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన కణాలను, సెల్స్ని గుర్తించడానికి యూజ్ అవుతుంది. అండ్ ఫైనల్ ప్రాసెస్ జీన్ ఇన్సర్షన్ లేదా ట్రాన్స్ఫర్మేషన్. కంప్లీట్ జెనెటిక్ కన్స్ట్రక్ట్ ఒక కాటన్ ప్లాంట్ జీనోమ్లోకి ఇన్సర్ట్ చేస్తారు. ఈ ప్రక్రియ 2 పద్ధతులుగా జరుగుతుంది. ఒకటి, అగ్రోబ్యాక్టీరియం మీడియేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే ఒక మాడిఫైడ్ అగ్రోబ్యాక్టీరియం టిమిఫికేషన్స్ని ఉపయోగించి బీటీ జీన్ని ప్లాంట్ క్రోమోజోమ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అనదర్ ప్రాసెస్, డిఎన్ఏ కోటింగ్ చేసిన మైక్రోస్కోపిక్ గోల్డ్ లేదా టంగ్స్టన్ పార్టికల్స్ని ప్లాంట్ టిష్యూలోకి హై వెలాసిటీతో జీన్ గన్ ద్వారా షాక్ చేస్తారు. ఫైనల్ స్టేజ్లో సెలెక్ట్ చేసిన ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ పూర్తి స్థాయి మొక్కగా రీజనరేట్ చేయడానికి టిష్యూ కల్చర్ టెక్నిక్ ఉపయోగిస్తారు. అసలు బీటీ కాటన్ వల్ల ఉపయోగాలు ఏంటి? ముఖ్యంగా పురుగుల నియంత్రణ. బోల్వామ్ వంటి పురుగుల వల్ల నష్టం తగ్గుతుంది. హై ప్రొడక్షన్, అంటే అధిక దిగుబడి. వాట్ ఈస్ కరెంట్ స్టేటస్ ఆఫ్ బీటీ కాటన్? ప్రస్తుతం ఇది ప్రపంచంలో అత్యధికంగా కల్టివేషన్ చేసే జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్లో ఇది ఒకటి. 2022 నాటికి దేశంలో కాటన్ కల్టివేషన్లో 93% పైగా బీటీ పత్తి విత్తనాలు వేశారు. గత 2 దశాబ్దాల్లో పత్తి దిగుబడి 300% పెరిగింది. పెస్టిసైడ్ యూసేజ్ 50% తగ్గింది. కానీ 2013లో ఆశ్చర్యంగా ఏం జరిగింది అంటే పింక్ బోల్వామ్ అనే పురుగు బీటీ కాటన్ని రెసిస్ట్ చేసుకొని సర్వైవ్ అవ్వడాన్ని అబ్జర్వ్ చేశారు. వై రెసిస్టెన్స్ ఎమర్జ్డ్? రెసిస్టెన్స్ అంటే బీటీ కాటన్ ఉత్పత్తి చేసే టాక్సిన్స్ని పింక్ బోల్వామ్ తట్టుకొని బతకగలిగే శక్తిని కలిగి ఉంటాయి.
దానికి కారణాలు ఏంటంటే మోనోకల్చర్ ఆఫ్ బీటీ హైబ్రిడ్స్. అంటే 99% కాటన్ ఏరియా బీటీ హైబ్రిడ్స్తోనే కల్టివేట్ చేయడం వల్ల అక్కడ జెనెటిక్ డైవర్సిటీ తగ్గుతుంది.